ప్రియ, అంజలి, రమ్య బెస్ట్ ఫ్రెండ్స్. 10th క్లాస్ నుంచి బీటెక్ దాకా కలిసి చదువుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. వాళ్ళ ముగ్గురిని చూసి కాలేజీలోని తెగ ఈర్ష్యపడేవారు అందరూను. ఎందుకంటే వాళ్ళల్లో ఎవరికి ఒక్కరికి మార్కులు తగ్గిన వాళ్ళు తెగ బాధపడిపోయేవారు. ఫ్రెండ్షిప్ అంటే వీళ్ళది అని అనుకునేవారు. వాళ్ళు చిన్నతనం నుంచి కలిసి పెరగడం వల్ల ఏమో తెలియదు కానీ వాళ్ళ ఆలోచనలన్నీ కూడా చాలా బాగుండేవి. బీటెక్ పూర్తి చేస్తుండగా వాళ్ళు ఒకటే అనేవారు, మన ముగ్గురం కూడా యుఎస్ఏలోనే సెటిల్ అయిపోదాం, మనం యుఎస్ఏ మ్యాచ్ వస్తేనే పెళ్లి చేసుకుందాం, ఏమంటారు అని అనుకునేవారు. షూర్, మనం ముగ్గురం యుఎస్ఏలోనే ఉందాం. అంతేకాదు, మనకి ఏ మ్యాచెస్ వచ్చినా మన ముగ్గురు హస్బెండ్స్ దగ్గర ఉండేటట్టయినా జాగ్రత్త పడతాం. అప్పుడు కనీసం అప్పుడప్పుడైనా కలుసుకోవడానికి వీలవుతుంది అని అనేది అంజలి. అవునే, నువ్వు చెప్పింది కరెక్టు. ఒకే చోట అంటే కష్టం కానీ దగ్గరలో సెటిల్ అవుదాం అని వంత పలికేది రమ్య. బీటెక్ పూర్తవుతుండగా వాళ్ళు ముగ్గురు ఒకటే అనుకున్నారు, మనం తొందరపడి మ్యారేజ్ చేసేసుకోవద్దు, కొద్ది రోజులు సరదాగా ఉద్యోగం చేద్దాం అని అనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టే అందరూ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. అందరికీ ఉద్యోగాలు ఒకే చోట వచ్చాయి. వాళ్ళ సంతోషానికి అంతే లేదు. కానీ అనుకోకుండా బ్రేక్ పడింది. అదేమిటంటే, రమ్యకి అంజలికి ఇంట్లో వాళ్ళు మ్యాచెస్ చూసేశారు. చూడటమే కాదు, సెటిల్ కూడా అయిపోయాయి. వాళ్ళిద్దరు హస్బెండ్స్ యుఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. విషయం తెలిసి ప్రియ తెగ బాధపడిపోయింది. మీరు మిత్రద్రోహులు, నాకు తెలియకుండా మీరు పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారేమిటి, కనీసం చెప్పనైనా చెప్పలేదు నాతో ముందుగుండా అని అందే. కోసి పిచ్చి మొద్దు, మాకు కూడా తెలియదే, సడన్గా వాళ్ళు చెప్పారు, ఫోటోలు మా చేతిలో పెట్టారు, గంట కూర్చొని నాన్న క్లాస్ తీసుకున్నారు, ఇప్పుడు సరదాగానే ఉంటుందమ్మా, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి, వీళ్ళకి ఏం వంకుందని చెప్పు అని అన్నారు. నిజమే, అంజలి ఇంట్లో కూడా మా ఇంట్లో లాగే అన్నారు అని అంది రమ్య. అంటే మీరు చెప్పేది ఏమిటి అని అందే. ఇంకా చెప్పడానికి ఏముంది, వాళ్ళని ఎదిరించే ధైర్యం మాకు లేదు. ఒకవేళ ఎదిరిద్దామన్నా ఆ వచ్చిన అబ్బాయిలు బాగానే ఉన్నారు, అమెరికాలో ఉద్యోగం, మారు మాట్లాడకుండా ఓకే చెప్పేశాం. కానీ నాకే బాధగా ఉందే, నీకు కూడా సెటిల్ అయిపోతే ఈరోజు మేము ఇద్దరం బాధపడేవాళ్ళం కాదు అని అంది రమ్య. రమ్య చెప్పింది నిజమే, నీకు కూడా మీ ఇంట్లో వాళ్ళని మంచి మ్యాచ్ చూడమని చెప్పు అని అంది అంజలి. నోరు మూసుకోండి, లేడికి లేచిందే పరుగులాగా మీ ఇద్దరికి సంబంధాలు సెటిల్ అయిపోయాయని నాకు వెంటనే సెటిల్ అయిపోతుంది అనుకున్నారా? అందులోకి నేను ఒకటి అనుకున్నాను, అది నెరవేరాలి కదా అని అంది ప్రియ. ఒకటి అనుకున్నావా, మాకెప్పుడు నువ్వు చెప్పనే లేదు అని అంది రమ్య. ఏం చెప్పను, మనం మ్యారేజ్ అనుకున్నప్పుడు చెప్దాం అనుకున్నాను. అదేనే, అమెరికా వెళ్ళినంత మాత్రాన మనమేం అక్కడ సుఖపడిపోం. అక్కడ ఖర్చులు అవన్నీ ఎంత ఉంటాయో మీకు తెలుసు కదా. ఏదో అమెరికా సంబంధం వచ్చిందని తొందరపడి చేసేసుకోకుండా అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు, శాలరీ ఎంత, ఇవన్నీ మనం అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే పెద్దవాళ్ళకి కంగారు ఎక్కువ. ఏదో ఒక సంబంధం చూసి మ్యారేజ్ చేసి వాళ్ళ బాధ్యత తీర్చేసుకుంటారు. అలా మనం చస్తే ఒప్పుకోం అని అందే. మనం అంటున్నాం ఏమిటే తల్లి, మేము ఆల్రెడీ ఓకే చెప్పేశాం అని అంది అంజలి. అబ్బబ్బా, మీరొకరే, నేను చెప్పేది వినండి. ఓకే చెప్పేశారు కానీ ఇంకా ఎంగేజ్మెంట్ అవ్వలేదు కదా. అసలు అబ్బాయి ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, శాలరీ ఎంత, అవన్నీ కనుక్కున్నారా, అది లేదా అని అంది చిరాగ్గా కోపంగా. ప్రియ, ఏమోనే, అదంతా కనుక్కోలేదు కానీ నాన్నగారు చెప్పారు, ఆ అబ్బాయి కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాడంట,
75K అంట. 75 85 ఎంతైనా మనకెందుకు చెప్పు? ఆ మాత్రం భోజనం పెట్టకుండా ఉండడు కదా! తర్వాత నేను కూడా జాబ్ చూసుకుంటాను. ఆ ఉద్దేశంతో నేను ఓకే చెప్పేసాను. అంతే అంజలి. అచ్చం నాలాగే మాట నువ్వు కూడా ఆలోచించావు. నేను అంతే. అక్కడికెళ్ళాక ఎలాగో జాబ్ చూసుకుంటాం కదా! ఈలోగా భోజనం పెట్టకుండా ఉంటాడా ఏమిటి? అని నవ్వుతూ అంది రమ్య. మీ ఇద్దరూ మీ ఇద్దరిని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. కొన్నాళ్ళు ఉద్యోగం చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా అప్పుడే పెళ్ళేమిటే? బుద్ధి లేదు. అందులోకి 75K, 50K అని చెప్తుంటే మీకు సిగ్గు వేయడం లేదు? అదేం సాలరీ? అని అంది కోపంగా అంజలి. ఏమోనే, మీ ఇంట్లో మీ అమ్మ నాన్నగారు నువ్వు ఆడింది ఆట పాడింది పాటలాగా ఉన్నారు. కానీ మా ఇంట్లో నా వెనకాతల మా చెల్లి ఉంది. మా నాన్నగారికి మొన్ననే హార్ట్ అటాక్ వచ్చింది. ఇలాంటప్పుడు నేను ఎలాగ నో చెప్పగలను చెప్పు అని అంది బాధగా అంజలి. అవునే, నువ్వు చెప్పింది కరెక్టు. నా వెనకాతలు ఇంకా ఇద్దరు చెల్లుళ్ళు ఉన్నారు. మా అమ్మ ఇప్పటి నుంచే వర్రీ అయిపోతుంది. ఇంకా ఇద్దరికి పెళ్ళిళ్ళు ఎలా చేస్తామో అని. నేను నో అని ఎలా చెప్పగలను చెప్పు అని అంది రమ్య. సరే సరే, మీకు దండం, నన్ను వదిలేయండి. మీ ఇద్దరింట్లోని వాళ్ళ పార్సులు వింటుంటే నాకు బీపీ పెరిగిపోతుంది. మీరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నాను. అసలు నాకు ఇదంతా చూస్తుంటే మీరు మ్యారేజ్ కోసం చాలా ఉవ్విళ్ళూరుతున్నారు అనిపిస్తుంది. లేకపోతే ఇంత తొందరగా ఓకే చెప్పేయడం ఏమిటి అని అంది కోపంగా ప్రియ. సరేలేవే, నీకేం తెలుసు మా బాధలు, నువ్వు అలాగే చెప్తావు కానీ మరి నువ్వెప్పుడు వస్తావు అమెరికా అని బాధగా అంది అంజలి. అవునే, నువ్వు అమెరికా వచ్చే వరకు మా ఇద్దరికి ఏం తొయ్యదు. ఎందుకంటే కనీసం ఆ దేశంలో ఉంటే అప్పుడప్పుడైనా మనం కలుసుకోవచ్చు. మా ఆయన నేను అల్లరిపెట్టి నీ దగ్గరికి వస్తాను. ఇది కూడా అలాగే వాళ్ళ ఆయన అల్లరిపెట్టి నీ దగ్గరకు వస్తుంది. నువ్వు కూడా మీ ఆయన అల్లరిపెట్టి మా దగ్గరకు వస్తావు. ఇలా కాలక్షేపం చేసేవచ్చు కదా అని అంది రమ్య. ఒక్క నిమిషం వాళ్ళిద్దరి వైపు చూసి, సరే మీకు నమస్కారం, ముందు మీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి కదా, మీరు హ్యాపీగా ఉండండి, నేను త్వరలోనే అక్కడికి వస్తాను అని అంది ప్రియ. కానీ తను అనుకున్నది జరగలేదు. తనకైతే ఏమాత్రం బాధ లేదు. కానీ డాడీ తన పెళ్ళి చూడాలి చూడాలంటూనే కన్ను మూశారు. ఇక మిగిలింది అమ్మ. ఇక అమ్మ బాధ అయితే వర్ణనాతీతం. అసలు ఈ పెద్దవాళ్ళు ఎందుకు ఇలా పిల్లల పెళ్ళిళ్ళ గురించి బెంగ పెట్టుకుంటారో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. అన్నయ్య బెంగళూరులో సెటిల్ అయిపోయాడు. వదిన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. ఇద్దరు విల్లా కూడా కొనుక్కున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాడు. తానొక్కడే తనని అర్థం చేసుకున్నదే. ప్రియ, నీ ఇష్టం, నువ్వు ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతుకు. పెద్దవాళ్ళ గురించి ఆలోచించుకో. చూడు, నేను ఝాన్సీని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను. అమ్మ నాన్నతో చెప్పాను. వాళ్ళు ఏమన్నారు? ఒరేయ్, మన క్యాస్ట్ కాదురా, ఎందుకురా, బోలెడు మంది మన కులం వాళ్ళు నీకు ఇస్తామని మన ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అని అడ్డు చెప్పారు. కానీ నేను వాళ్ళ మాట విన్నానా? నేను వాళ్ళని ఎదిరించి ఝాన్సీని పెళ్లి చేసుకున్నాను. ఈరోజు హ్యాపీగా ఉన్నాను అని అన్నయ్య అర్జున్ అప్పుడప్పుడు తనకి ఫోన్లో చెప్తూనే ఉంటాడు. వాడు అర్థం చేసుకున్నట్లు అమ్మ నాన్న అర్థం చేసుకోలేదు. నిజం చెప్పాలంటే డాడీ అన్నయ్య గురించి చనిపోయే ముందు అన్నారు ఒక మాట. చూడు ప్రియ, ఇప్పుడు నీకు తెలీదు, తర్వాత అర్థమవుతుంది. ఇక అన్నయ్య ఏదో నీకు నచ్చే 4 మాటలు చెప్తున్నాడని ఆ మాటలు నువ్వు శిలాక్షరాలా పట్టించుకున్నావో నీకే నష్టమమ్మా. నీ జీవితం ఎటువైపు మళ్ళుతుందో అని నాకు భయంగా ఉంది. వాడు అసలు ఏం చెప్తున్నాడు? తల్లిదండ్రుల మాట వినొద్దనా, లేక నిన్ను పెళ్లి చేసుకోవద్దనా? దేనికైనా ఒక లెక్క ఉంటుంది. ఎన్ని సంబంధాలను నువ్వు రిజెక్ట్ చేసావో ఒక్కసారి ఆలోచించు. నువ్వు మనసు పెట్టి ఆలోచిస్తే అందులో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఎవరి మాట వినలేదు. అగ్నికి ఆజ్యం పోసినట్లు నువ్వు మీ అన్నయ్య మాటలు
విన్నావు. వాడికే వాడు హ్యాపీగా ఉన్నాడు. రేపొద్దున్న నేనేమైనా అయిపోయాననుకో, మీ అమ్మకి నోటిలో నాలుక లేదు. తనకి నీ పెళ్ళి ఎలా చేయాలో అన్న ఆలోచనే భయపడిపోతుంది. అటువంటిది నువ్వు ఎందుకమ్మా ఇంకా లేట్ చేస్తున్నావు? నా మాట విను. త్వరగా పెళ్లి చేసుకో తల్లి అని అన్నారు. చాలా చిరాకనిపించింది అప్పుడు. తర్వాతే డాడీ పోయారు. తర్వాత అమ్మ కళ్ళ నీళ్ళతో అప్పుడప్పుడు, అమ్మ పెళ్లి చేసుకో అమ్మ, నా మాట విను. తర్వాత నీకు నచ్చినట్లు అతనే ఉంటాడు. అదేనమ్మా నువ్వేవేవో చూస్తున్నావు కదా, అవన్నీ ఒక్కళ్ళో ఉండాలంటే చాలా కష్టం. నాకు ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు అని బాధపడడం మొదలెట్టింది. అమ్మని ఊరుకోబెట్టలేక చస్తుంది తను. లేదు లేదు చేసుకుంటాను అని అంటుంది. కానీ తను అనుకున్న లాంటి మ్యాచెస్ వచ్చిన అందులో కొన్ని తనకు అసలు నచ్చడం లేదు. వాళ్ళ బిహేవియరే కాదు, వాళ్ళ స్టేటస్ కానీ ఇలా చెప్పుకుపోవాలంటే చాలా ఉన్నాయి. కాంప్రమైజ్ అవుదామా అనిపిస్తుంది. కానీ తనేమిటి కాంప్రమైజ్ అవ్వడం ఏమిటి అని ఆ సంబంధాలని క్యాన్సిల్ చేసి పడేస్తుంది. ఆలోచనలో ఉండగానే క్యాబ్ వెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీ ముందు ఆగింది. గబాలన క్యాబ్ దిగి ఆఫీసులోకి అడుగులు వేసింది. తన క్యాబిన్లోకి వెళ్ళి ఒక్క నిమిషం కళ్ళు గట్టిగా మూసుకొని తెరిచి కంప్యూటర్ ఆన్ చేసింది. ఫోన్ రింగ్ అవ్వడంతో ఇంత పొద్దున్నే ఎవరు, ఇంకెవరు, అదే అయి ఉంటుంది అంజలి, దానికి పని పాట లేదు అని గబాలన ఫోన్ ఎత్తింది. ఏమే, ఎలా ఉన్నావు? నిన్ను ఎక్కడ పట్టుకోవాలో కూడా నాకు తెలియడం లేదు. ఎందుకంటే మొన్న 2 సార్లు ఫోన్ చేశాను. మీ అమ్మగారు చెప్పారు సెల్ ఇంట్లోనే వదిలేసి ఏదో పని మీద బయటకు వెళ్ళిందమ్మా అని. తర్వాత కూడా అలాగే చెప్పారు ఆవిడ. ఏంటి అంత బిజీ అయిపోయావు అని అంది అంజలి. బిజీయా పాడా, సెల్ పట్టుకొని చేతులు పీకుతున్నాయి, అందుకని ఇంట్లో పడేస్తుంటాను అప్పుడప్పుడు అని అంది. చాలే ఎవరైనా వింటే నవ్వుతారు కానీ ఏం చేసావు నీ మ్యారేజ్ విషయం అని అంది. ఏంటి ఇప్పుడా? నేను ఎక్కడున్నానో తెలుసా? ఆఫీస్లో ఉన్నాను. తెలిసే తల్లి, నాకు ఇప్పుడే ఖాళీ అయ్యింది. ఏం చెప్పమంటావు? నువ్వు హ్యాపీగా ఉన్నావు సింగిల్గాను. నాకు 2 పిల్లలు, ఒకడికేమో 12 ఏళ్ళు, ఇంకొకడికేమో 11 ఏళ్ళు. ఎంత అల్లరి చేస్తున్నారో తెలుసా? వాళ్ళకి తోడు మా హస్బెండ్. ఈ ముగ్గురిని భరించలేక చేస్తున్నాను. నాకు అసలు ఖాళీ ఉండటం లేదనుకో. ఆఫీస్ నుంచి వచ్చాక వీళ్ళకి అన్నీ వండి పెట్టడంతోటే సరిపోతుంది అని అంది. ఎందుకో తెలియదు కానీ అంజలి మాటలు రుచించలేదు ప్రియకి. చెప్పు చెప్పు అని అంది తప్పదన్నట్లు. ఏం చెప్పను, నీ గురించే నా బాధ అంతాను. ఇంకా ఎన్నాళ్ళే చూస్తావు? వీళ్ళు నచ్చలేదు, వాళ్ళు నచ్చలేదు, వాళ్ళ శాలరీ నచ్చలేదు, వాళ్ళ స్టేటస్ నచ్చలేదు, వాడికి ఆ కారు లేదు. ఏంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఈ మాటలు 12 ఏళ్ళు బట్టి చెప్తున్నావు. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు? పాపం అంకుల్ ఆంటీ ఎంత బాధపడుతున్నారో. నేను నేను ఎంత తక్కువ శాలరీ ఉన్నప్పుడు నేను చేసుకున్నాను. ఇప్పుడు ఆయన శాలరీ ఎంతో తెలుసా? 200K అని అందే. ఒళ్ళు మండిపోయింది ప్రియకే. సరేలేవే, అందరూ ఒకలాగా ఆలోచించరు కదా. నాకు చాలా వర్క్ ఉంది, నేను తర్వాత నీతో మాట్లాడతాను. అది కాదే, ఏది కాదు, ప్లీజ్, నేను వర్క్ చేసుకోవాలి. నీకు నేను ఇంటికి వెళ్ళాక మాట్లాడతానని చెప్తున్నాను కదా అని అంది ప్రియా. నేను చెప్పేది బాగా విను. మా హస్బెండ్కి తెలిసిన ఒక ఇండియన్ అబ్బాయి మొన్న మా ఇంటికి డిన్నర్కి వచ్చాడు. మాటల్లో అతనికి మ్యారేజ్ అవ్వలేదని తెలిసింది. కానీ అతను శాలరీ చాలా తక్కువ ఉంది, బిగినింగ్ కదా. అతను కొన్నాళ్ళు ఇండియాలోనే సాఫ్ట్వేర్ కంపెనీలో చేశాడు. తర్వాత అబ్బాయి గారికి యూఎస్ఏ మీద గాలి మళ్ళినట్టు ఉంది. ఇక్కడికి వచ్చాడు డైరెక్ట్ జాబ్ పెట్టుకొని. మరి నువ్వు ఓకే అంటే నేను వీడియో కాల్ కలుపుతాను. అబ్బాయి చాలా బాగున్నాడు, ఇటు వచ్చి శాలరీయే కొంచెం తక్కువ అని అంజలి అనగానే, నేను తంతానే, నాకు ఓ పక్కన వర్క్ ఉందంటుంటే వినిపించుకోవేమి? చూడు మా ఎండి ఇటువైపే వస్తున్నాడు, తర్వాత చెప్తాను నీకు. శాలరీ తక్కువ అంటున్నావు,
మరి ఎన్నాళ్ళు ఎందుకు ఉండిపోయినట్లు నేను? ఇన్నాళ్ళు ఆగి మళ్ళా తక్కువ శాలరీ ఉండేవాడిని చేసుకోమంటావా? ఈసారి అంజలి దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయకూడదు. రాస్కెల్ ఏమనుకుంటుంది తన గురించి? దీన్నేమన్నా తను సంబంధాలు చూడమని చెప్పిందా? ప్రాధేయపడిందా? తనకేం తక్కువ? అందం లేదా? చదువు లేదా? హోదా లేదా? ఎలా ప్రెస్ చేస్తుందో చూడు. తక్కువ శాలరీ అంట. ఒప్పుకుంటేనంట వీడియో కాన్ఫరెన్స్ పెడతాదంట. అసలు ఏమనుకుంటుంది అని అంజలిని బాగా మనసులో తిట్టుకుంది ప్రియ. రోజులు దొల్లుతున్నాయి. సంబంధాలు వస్తూనే ఉన్నాయి. తల్లి గోల భరించలేక ఇక ఫారిన్ సంబంధాలే అని చూస్తూ కూర్చుంటే లాభం లేదు. ఇండియాలో మాత్రం ఎంతంత మంచి ఉద్యోగాలు లేవు. సాఫ్ట్వేర్లో 5 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. తను ఆల్రెడీ 3.5 లక్షలు సంపాదిస్తుంది. కనీసం ఒక మెట్టైనా పైన ఉండాలి కదా అని అనుకుంది ప్రియ. అబ్బాయి ధీరజ్ అంట, చాలా బాగున్నాడు. ఫ్యూచర్లో యుఎస్ఏ వెళ్ళే ఉద్దేశం కూడా ఉందట. ఈ మ్యాచ్ని అసలు తను వదులుకోకూడదు అని అనుకుంది ప్రియ. ధీరజ్ మ్యాచ్ తెచ్చిన వాళ్ళు ఎవరో కాదు, డాడీ ఫ్రెండే. అతనికి మ్యాచెస్ చూడడం అంటే చాలా సరదా. ఇప్పటికి 4-5 మ్యాచ్లు తనకు పంపించాడు. కానీ తను రిజెక్ట్ చేసిందని కోపంతో ఊరుకున్నాడు. మీ డాడీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అమ్మా. మీ డాడీ కూతురు అంటే నాకు కూతురుతో సమానమే కదా. వాడు లేకపోయినా నేను నీకు సంబంధాలు ఎందుకు చూస్తున్నానంటే నా ఫ్రెండ్ కూతురు కదా అని. వెధవ నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయాడు. నా ఏకైక ఫ్రెండ్ వాడు అని ఏవేవో ఫోన్లో మాట్లాడేస్తూ ఉంటాడు. ఇతనికి వయసు పైబడుతుంది కదా, చాదస్తపు మాటలు. సరే అంకుల్, నేను డైరెక్ట్గా అబ్బాయిని కలుస్తాను. నన్ను వెళ్ళమంటారా, లేక అబ్బాయి వచ్చి నన్ను కలుస్తాడా, అదే ప్లేస్ చెప్తాడా అని అందే. చిన్నగా నవ్వి, అది కాదమ్మా, అబ్బాయికి ఉన్నది ఒకే తల్లంట. తల్లిని తీసుకొని మీ ఇంటికి పెళ్లి చూపులకు వస్తాడు. ఇది బాగుంటుంది కదా అని అన్నాడు. ఒళ్ళు మండిపోయింది. అంకుల్, నన్ను కొంచెం మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజుల్లో కూడా ఈ ఫార్మాలిటీస్ ఏంటి అంకుల్? అసలు ముందు నాకు అబ్బాయికి నేను నచ్చాలి కదా. అవన్నీ అయినాకే కదా ఈ పెళ్లి చూపులు అవి ఉంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. ప్లీజ్ అంకుల్, నేను ఈ విషయంలో మాత్రం రాజీ పడను. అబ్బాయిని నేను వెళ్ళి కలుస్తాలేండి అని అంది. వద్దులే అమ్మా, నువ్వు వెళ్ళి కలిస్తే బాగోదు. అబ్బాయితో నేను మాట్లాడి అబ్బాయి ఎక్కడ నేను కలుస్తాను అని అంటాడో ఆ ప్లేస్ నేను చెప్తాను. ఎందుకంటే కొంచెం వాళ్ళ ఇంటి వాతావరణం, ఛాయలు, ఇంకా మన సాంప్రదాయాలను మర్చిపోవడం లేదు. ఎందుకంటే నిన్ననే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆవిడ చాలా సంతోషంగా అందే, రేపు మంచి రోజండి, నేను మా బాబు వెళ్ళి కలుస్తామని. ఇప్పుడు నేను టపీమని నువ్వు అక్కర్లేదమ్మా అని చెప్తే బాగోదు కదా. నేను అబ్బాయికి నచ్చ చెప్తాను అని అన్నాడు. వాట్ అంకుల్, నచ్చ చెప్పడం ఏమిటి అని అంది. అదే అదే, సరేనమ్మా, తను నిన్ను ఎక్కడ కలుస్తానంటాడో ఆ ప్లేస్ నేను నీకు చెప్తాను, ఓకేనా అన్నాడు. ఓకే అంకుల్ అన్నట్లు అసలు విషయం మర్చిపోయాను చెప్పడం. అబ్బాయి శాలరీ, అదే ధీరజ్ శాలరీ ఎంత, తన పొజిషన్ ఏమిటి అని అంది. చూడమ్మా, అవన్నీ నువ్వు మాట్లాడుకో. నువ్వు ముందు అబ్బాయిని చూడు, తర్వాత నీకు ముందు అబ్బాయి నచ్చాలి కదా అని ఫోన్ పెట్టేశాడు. ఒళ్ళు మండిపోయింది ప్రియకే. అబ్బాయి నచ్చితే తక్కినవన్నీ నచ్చక్కర్లేదా? అందుకే అంటారు, ఈ మధ్యవర్తులు దేనికైనా నచ్చజెప్పేయడానికి చూస్తారు. సరే, ఏమైపోయింది ఇప్పుడు? ఆ అబ్బాయిని కలుస్తాను అన్ని మాటలు అయ్యాకైనా తను ఖచ్చితంగా శాలరీ గురించి అడుగుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు లేట్ చేసింది దాని గురించే కదా. ఎలాగో యుఎస్ఏ ఆశ వదిలేసుకుంది. ఎందుకంటే అక్కడ సంబంధాలు వచ్చినా సరే చాలా తక్కువ శాలరీస్ ఉంటున్నాయి. నాకు అందుకే వెళ్ళడం ఇష్టం లేదు. సరే అని వర్క్ చేసుకోవడం మొదలుపెట్టింది ప్రియ. ధీరజ్, ప్రియ ఇద్దరు ఒక కాఫీ షాప్లో కలుసుకున్నారు. ధీరజ్ అప్పటికే కాఫీ షాప్లో కూర్చొని ఉన్నాడు. ధీరజ్ని చూసిన వెంటనే ఒక్క నిమిషం తడబడింది ప్రియ. 6 అడుగులు ఉన్నాడు, చాలా అందగాడు. ఇప్పటి వరకు ఇలాంటి అబ్బాయి రానే లేదు.
సరే చూద్దాం శాలరీ ఎంతో అని అనుకుంది. కానీ ఆ నిమిషంలో ప్రియ మనసులో స్వతసిద్ధమైన ఆడ మనసు చోటు చేసుకుంది. ఇంత బాగున్నాడు, అన్నీ బాగుంటే కొంచెం శాలరీ తక్కువైనా సరే తను ఓకే చెప్పేస్తాను అని మనసులో అనుకుంది. చచ, తనేమిటి ఎలా అనుకుంటుంది? తనకి 3.5 lakhs శాలరీ. కనీసం తన మీద ఎక్కువ లేకపోయినా తనతో సమానంగా అయినా ఉంటే బాగుంటుంది కదా అని ధీరజ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి హాయ్ అని పలకరించింది. ధీరజ్ కూడా హాయ్ అన్నాడు. ఇద్దరు ఎదురు బెదురుగా కూర్చున్నారు. వివరాలన్నీ అడిగి తెలుసుకుంది ప్రియ. తన వివరాలు కూడా చెప్పింది. అలాగా అన్నాడు ధీరజ్ నవ్వుతూ. ఎందుకో తన చూపు ధీరజ్ వైపు నుండి మరల్చుకోలేకపోతుంది. సడన్గా ఒక్క మాట అంది. మీరు జాబ్ చేస్తున్నారు కదా, మీ పొజిషన్ ఏమిటి అని. పొజిషన్ పెద్దదే అన్నాడు నవ్వుతూ. అదేంటి అంది. అదా, నేను టీం లీడర్ని, కానీ మాది స్టార్టప్ కంపెనీ కదా, కొంచెం శాలరీస్ తక్కువగా ఉంటాయి. కానీ ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇది ఒకప్పటికి ఖచ్చితంగా చాలా పెద్ద కంపెనీ అవుతుంది. ఎందుకంటే మాకు ఇప్పటికే చాలా వర్క్స్ వస్తున్నాయి. అంతేకాదు చాలా బాగుంది కంపెనీ. మా ఎండి కూడా అతను ఎన్ఆర్ఐ. అతను ఫుల్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. తను కావాలని యుఎస్ఏ నుంచి వచ్చి ఇక్కడ ఈ కంపెనీ స్టార్ట్ చేశాడు అన్నాడు. ఆహా, అలాగా, అయితే ఇంతకీ అంది. ఏంటో చెప్పండి పర్వాలేదు అన్నాడు. ఏంటో చెప్పండి అంటాడు. పొజిషన్ పెద్దదే కానీ అని అన్నాడు. ఎప్పటికో ఒకప్పుడు పెద్దదవుతుంది అంటున్నాడు. అప్పటి వరకు మరి జీతం అది తీసుకోడా ఏమిటి? అసలు చెప్పాలి కదా ఎంత జీతమో అని మనసులో అనుకుంది. మాట్లాడండి, ఏంటి ఆలోచిస్తున్నారు అన్నాడు ధీరజ్. అది ఏం లేదు, నేను మైక్రోసాఫ్ట్లో చేస్తున్నాను. నా శాలరీ 3.5 lakhs. నాకు ఒక బ్రదర్ ఉన్నాడని చెప్పాను కదా, అతను బెంగళూరులో ఉంటాడు. మా ఫాదరు ఆ మధ్యనే చనిపోయారు. నాకున్నది ఒక అమ్మే. మీరు కూడా అదే, మీకు కూడా అమ్మే ఉన్నారంట కదా అని అన్నాడు. లేదండి, నాకు 2 అక్కలు ఉన్నారు. నాన్నగారు నాకు చిన్నప్పుడే చనిపోయారు. అందుకనే కొంచెం ఇంటిని చూసుకోవడం కష్టమనే చెప్పాలి. అంటే ప్రస్తుతం ఏం లేదండి, కష్టపడ్డాననే చెప్పాలి. 2 అక్కలకి పెళ్లి చేసే వరకు నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. 2 అక్కలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. మ్యారేజ్ అయినాక ఎటువంటి ఒడిదుడుకులు ఉండకూడదు, ఫైనాన్షియల్గా బాగుండాలి, అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అన్న ఉద్దేశంతోనే నేను నాకున్న బర్డెన్స్ అన్నీ క్లియర్ అయ్యే వరకు పెళ్లి చేసుకోలేదు. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఒకటే పోరు మా అమ్మ, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు అని. ఆవిడ బాధ భరించలేకపోతున్నాను అనుకోండి అని నవ్వాడు. ఒళ్ళు మండిపోయింది ప్రీతి. ఏంటి ఏదో ముసలోడైపోయినట్టు మాట్లాడుతున్నాడు? బాగానే ఉన్నాడు కదా అంటే తనని ఇండైరెక్ట్గా అంటున్నాడా? మీరు కూడా ఇంత ఏజ్ వచ్చే వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ఏమో ఇండైరెక్ట్గా అడుగుతున్నాడేమో. తనే మాట్లాడకుండా ఉండకూడదు, ఈ విషయంలో దర్జాగా చెప్పాలి అని. ఇదే సమయం కూడా అని తను అనుకున్న డ్రీమ్స్, తన 3 స్నేహితులు కలిపి కాలేజీలో చదువుతున్నప్పుడు బెట్ కాసుకొని ఈ కన్నా పెద్ద మ్యాచ్ నేను చేసుకుంటానంటే నీ వుడ్ బీ కన్నా ఎక్కువ శాలరీ ఉన్నవాడిని నేను చేసుకుంటానని అలా పోట్లాడుకునే వాళ్ళం అని. ఎప్పటికీ కూడా ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అని. కానీ వాళ్ళు తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకొని యుఎస్ఏ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్తే వెళ్ళారు, నన్ను పట్టుకు పీకుతుంటారు ఇంకెప్పుడు చేసుకుంటావని. ఒకటి చెప్పండి మీరు, మన మనసుకి ఏది నచ్చితే ఆ పని చెయ్యాలి కదా, నచ్చని పని ఎందుకు చేయాలి అని అంతే. ఒక్క నిమిషం ఏం మాట్లాడలేకపోయాడు ధీరజ్. అవునవును, మీరు చెప్పింది కరెక్టే అన్నాడు. అదేనండి, మా అమ్మ కూడా నన్ను ఇలాగే, నీ ఫ్రెండ్స్ అందరికీ మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేశారు, నువ్వు ఇంకెప్పుడు మ్యారేజ్ చేసుకుంటావు అని ఒకటే సతాయిస్తుంది. చెప్పండి మీరు ధీరజ్ గారు, మ్యారేజ్ చేసుకుంటే పిల్లలు పుట్టడం ఎంతసేపు అంటారు అని అంది. ప్రియ అంత డేరింగ్గా మాట్లాడడం చూసి ఒక్క నిమిషం షాక్ అయ్యాడు ధీరజ్. ఈ అమ్మాయి
చాలా ధైర్యంగా మనసులో ఉన్న మాట బయటికి మాట్లాడేస్తుంది అని అనుకుని అవునవును అన్నాడు. మీ అభిప్రాయం ఏమిటి అని అంది. కంగారుగా అన్నాడు. దేని గురించి అన్నాడు. ఇంకా దేని గురించి అండి బాబు, మన ఇద్దరం కలుసుకున్నాం కదా, ఒకరు ఒకరివి డిస్కస్ చేసుకుంటే అన్నీ నచ్చితే ఇంకో 2 సార్లు మనం సరదాగా కలుసుకొని అప్పుడు ఓకే చెప్పేద్దామా ఇంట్లో అని అంది. షూర్ తప్పకుండా అన్నాడు ధీరజ్. ఇంతకీ మీరు చెప్పనే లేదు అని అంది. దీని గురించి అన్నాడు. అదేనండి, ఆ ఇంట్లో అమ్మ అడుగుతుంది కదా, మీకు శాలరీ ఎంత అని అంది. ఒక్క నిమిషం నవ్వి, మీరు ఇందాక ఏదో అన్నారు, అది సరే నా విషయం చెప్తాను. నాకు ప్రస్తుతం 1,00,000 శాలరీ అండి. మా ఎండి గారు త్వరలోనే నీకు 1.5 చేస్తాను అని అంటున్నారు. నాకు అక్కడ చాలా నచ్చింది ఆఫీసులో. చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే స్టార్టప్ కంపెనీ అయినా సరే చాలా బాధ్యతలు నాకే ఆయన అప్పగిస్తున్నారు. ఎందుకంటే ఆయన త్వరలో ఇంకో సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టే ఉద్దేశంలో ఉన్నారు. నన్ను ఆయన బాగా లైక్ చేశారు. అందుకనే నేను ఆ శాలరీ గురించి పెద్దగా ఆలోచించడం లేదు అని అన్నాడు. ఒళ్ళు మండిపోయింది ప్రీకి. మీరు ఆలోచించరు సరే, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాననుకోండి, మా అమ్మ నన్ను అడుగుతుంది కదా, నేనేం చెప్పను? నాకు 3.5 లక్షలమ్మా, ఆ అబ్బాయికి 1,00,000 అని చెప్పమంటారా? వినడానికి కూడా బాగోదు కదండీ అని అంది. ఒక్క నిమిషం తదేకంగా చూసి, అవును, అవును కరెక్టే, మీరు చెప్తున్నారు కరెక్టే. మరి సరే అని నసిగాడు. అస్సలు నేను ఇలా అనుకోలేదండి అని అసలు అంకుల్ మీతో చెప్పలేదా? నా క్వాలిఫికేషన్స్, నా రెస్యూమ్ అన్నీ అతని దగ్గర ఉన్నాయి. మీకు చెప్పలేదా అని అంది. అయ్యో, చాలా సార్లు అడిగిందండి మా అమ్మ. ఆ అమ్మాయి గురించి ఏమీ మాకు మీరు చెప్పడం లేదు, మీరు కనీసం కొన్ని డీటెయిల్స్ అయినా ఇవ్వాలి కదా అని. అది ఎక్కడో పోయిందమ్మా. అసలు ఎందుకు తినబోతూ రుచి అడగడం అన్నట్లు మీరు అమ్మాయిని వెళ్ళి చూడండి, బంగారు బొమ్మలా ఉంటుంది అని అన్నాడు. ఓహో, అంకులు నా నా పేపరు అదేనండి, నా బయోడేటా అంతా పారేశారనమాట. సరేలేండి అని నేను చెప్పాను కదండీ, నాకు 3.5 లాక్స్ శాలరీ, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది అని చెప్పేసింది. ఒక్క నిమిషం కంగారుగా చూసి, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నాడు. నేను కరెక్టే చెప్పాను, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది అని అంది. అయ్యో, ఐఎమ్ సారీ అండి, నేను నేను మీకన్నా 4 ఇయర్స్ చిన్నండి అన్నాడు. తల తీసేసినట్లయిపోయింది ప్రియాకి. మీరు మీరు నాకన్నా 4 ఇయర్స్ చిన్న. ఓకే ఓకే అని తన తడుబాటుని కప్పిపుచ్చుకుంటూ, ఐఎమ్ సారీ, అంకుల్ చేశారు ఇదంతా. నేను అసలు అలా అనుకోలేదు. నిజం చెప్పాలంటే మీరు నాకన్నా చిన్నలాగా కూడా అనిపించడం లేదు. నేనేమనుకున్నానంటే మిమ్మల్ని చూసిన వెంటనే నా ఏజే ఉంటుందేమో, లేకపోతే నాకన్నా ఓ 2 ఏళ్ళు పెద్ద ఉంటారేమో అనుకున్నాను. సరే అని గబాల్న కుర్చీలోంచి లేచింది. ప్రియా గారు అన్నాడు ధీరజ్. గబాల్న ధీరజ్ వైపు చూసింది. సారీ, ఐ ఆమ్ వెరీ సారీ అన్నాడు. భలేవారే, సారీ ఏంటండి, ఎందుకు, ఇందులో ఏముంది అని అంది. అది కాదు, నేను ఒక్క మాట చెప్పాలి. నాకు చాలా మ్యాచెస్ వస్తున్నాయండి, ఫోటోల వరకే. ఎందుకో తెలియదు, ఏ ఫోటో కూడా నేను తీసి చూసిన పాపాన పోలేదు. అమ్మిస్తుంటే అనేస్తాను అంతే. కానీ అంకుల్ మీ గురించి చాలా చెప్పారు, మీరు కాలేజీ బ్యూటీ అంట, నా బెస్ట్ ఫ్రెండ్ డాటర్ అని మీ గురించి అలా చెప్తూనే ఉన్నారు. నేను అంత ఎక్స్పెక్టేషన్తో ఇక్కడికి రాలేదు, కానీ మిమ్మల్ని చూసాక కరెక్ట్ అనిపించిందండి, మీరు చాలా అందంగా ఉన్నారు అన్నాడు. ఒక్క నిమిషం ఆగి, మీరు ఏమీ అనుకోనంటే నేను ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను అని అన్నాడు. అయ్యో చెప్పండి పర్వాలేదు అని అంది. కానీ వీడేంటి కొంపదీసి తనని పెళ్లి చేసుకోమని అడుగుతాడా ఏమిటి? చచా, ఎందుకు అడుగుతాడు? తనకన్నా నేను 4 ఏళ్ళు పెద్ద. సరే ఏంటో చూద్దాం, చెప్పండి అని అంది తిరిగి. అదేనండి, అమ్మతో మీ ఏజ్ గురించి నేను చెప్పను. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదండి అని అన్నాడు. షాక్ అయింది ప్రియ. ఏమిటి మీరు అంటున్నది? మీ ఇంట్లో
చెప్పరా? ఎలా దాస్తారు? ఎప్పటికైనా తెలిసిపోతుంది. ఒకవేళ తెలియలేదే అనుకోండి, నేను నా మనసుని ఎలా చంపుకుంటాను అబద్ధం చెప్పి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి? నాకు గిల్టీగా ఉంటది మీ ఇంట్లో అని అంది. ఎందుకండి అలా అనుకోవాలి? ఎన్ని మ్యారేజెస్ జరగడం లేదు. ఈ మధ్యన అమ్మాయిలే అబ్బాయిల కన్నా వయసులో పెద్దగా ఉంటున్నారు. మనసులు కలిసినప్పుడు వయసుతో సంబంధం ఏమిటండి అని అన్నాడు. ఆఫ్‌కోర్స్ కానీ నాకు అటువంటివి ఇష్టం ఉండదండి అని అంది. కానీ ప్రియ మనసులో ఒకటే ఆలోచనలో ధీరజ్‌కి తను బాగా నచ్చేసింది. అందుకని ఇలా మాట్లాడుతున్నాడు. కానీ తను రూ. 1,00,000 జీతం ఉన్నవాడిని ఎలా పెళ్లి చేసుకుంటుంది? అసలు తను ఇన్నాళ్ళు ఇంత లేట్ చేసింది రూ. 1,00,000 జీతం ఉన్నవాడిని పెళ్లి చేసుకోవడానికా? ఛ! ఛ! ఈ బాధ తనని జీవితం అంతా వెంటాడుతుంది. తర్వాత మనస్పర్ధలు రావడానికి, గొడవలు అవ్వడానికి కూడా కారణం కావచ్చు. అసలే ఇప్పుడు మ్యారేజుల్లో ఏమాత్రం తేడా వచ్చినా డివోర్సులు తీసుకుంటున్నారు. అది గాని తను చేశానంటే అమ్మ తట్టుకోలేదు. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు నాకు 3.5 లక్షల జీతం నీకేంటి అని అంటే అంటుంది. అది సహజం కదా! అయినా ఈ వెధవ ఆలోచనలన్నీ ఎందుకు? తను రూ. 1,00,000 జీతం ఉన్నవాడిని చస్తే చేసుకోదు. రేపు తన ఫ్రెండ్స్ వస్తారు యూఎస్ఏ నుంచి. వాళ్ళతో కూడా అబద్ధం చెప్పాలా? ఇలా ఎంతమందితో చెప్పాలి? బావుంటే మాత్రం తను చస్తే మాత్రం ఈ ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకూడదు అని ప్రియ ఆలోచనలో ఉండగానే, ఏమిటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మీరు అమ్మ దగ్గర ఏమీ చెప్పక్కర్లేదు. అంతేకాదు నేను మా అక్కలతో కూడా చెప్పేస్తాను కదా! వాళ్ళెందుకు మీ ఏజ్ గురించి ఎత్తుతారు? ఆలోచించండి. తొందర ఏం లేదు అని అన్నాడు. ఏం మాట్లాడలేదు. మొఖం మాడిపోయింది. సరే నేను వెళ్తానండి అని అంది. సారీ ప్రియగారు మీరు కొంచెం అప్సెట్ అయినట్టున్నారు అన్నాడు. చవాల్న చూసింది. అప్సెట్టా? దేనికి? అంది. అదేనండి. అది అదే ఇంట్లో మీ ఏజ్ గురించి చెప్పను అని అన్నాను కదా! ఆ విషయంలో. ఛ! అదేం లేదు. సరేనండి నేను వెళ్తాను అని చకచక అడుగులు బయటకు వేస్తుంది. ఒక్క నిమిషం అండి అని వెనకాలే వచ్చాడు ధీరజ్. చెప్పండి అని అంది. అదే ఎలా వచ్చారు మీరు అన్నాడు. నేనా నా కారులో వచ్చాను అంది. ఓకే. నా కారు ఉంది. మిమ్మల్ని ఏమన్నా డ్రాప్ చేయాలేమో అని అడుగుతున్నాను అని అన్నాడు. నో నాకు కారు ఎప్పటినుంచో ఉంది అని తిరిగి అడుగులు వేయబోయింది. 1 మినిట్ ప్రియా గారు అన్నాడు. కొంచెం చిరాగ్గానే వెనక్కి తిరిగి చూసి ఏమిటండి అంది. మరి మీరు ఆలోచించుకొని నాకే విషయం చెప్పండి అని అన్నాడు. ఆలోచించుకోవడానికి ఏముందండి అని అంది. అదేనండి మీరు ఏజ్ గురించి అస్సలు పట్టించుకోకండి. మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ మధ్యన పెళ్ళిళ్ళు ఇలాగే జరుగుతున్నాయని చెప్పాను కదా! మనం మ్యారేజ్ చేసుకుంటే తప్పేముంది అని అన్నాడు. సారీ నేను ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని చెప్తాను అని తన కారు వైపు అడుగులు వేసింది ప్రియ. ఇంటికి వెళ్ళగానే తల్లి ఆతృతగా ప్రియ ముఖంలోకి చూసి, అమ్మా అంతా చెప్పారు. మీ నాన్నగారి ఫ్రెండు అబ్బాయి చాలా అందంగా ఉంటాడంట కదా అని అంది తల్లి. చాలా అందంగా ఉన్నాడు. అతను ఏం చేశాడో నీకు తెలుసా అని కోపంగా అంది. చాలా మంచి సంబంధం అయితేనే అతను తీసుకొస్తాడమ్మా. ఏం జరిగింది తల్లి అని అంది. ఏం జరిగిందా? నాకన్నా 4 ఏళ్ళు చిన్న అతను. 4 ఏళ్ళు చిన్నవాడిని నాకు సంబంధం కింద తీసుకొచ్చాడు. అసలు బుద్ధుందా అతనికి అని అంది. ఒక్క నిమిషం సోఫాలో కూలబడిపోయింది ఆవిడ. ఏంటి నీకన్నా 4 సంవత్సరాలు చిన్నవాడా అని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని, ఎంత ఘోరం! ఇలాంటి స్థితి నాకెందుకు వచ్చింది? అబ్బాయి నీకన్నా 4 ఏళ్ళు చిన్నవాడా? అతను చూస్తే ఈ సంబంధం ఖచ్చితంగా అయిపోతుందమ్మా మీరు బాధపడకండి అని అన్నాడు. నేను ఖచ్చితంగా అయిపోతుందని అనుకున్నాను. 4 ఏళ్ళు చిన్నుంటే అతనెందుకు నిన్ను చేసుకుంటాడు అని అంది. కాస్త నోరు మూసుకుంటావా అమ్మా? అతను చేసుకుంటాను అంటున్నాడు. నేనంటే పడి చస్తున్నాడు. నాకే ఇష్టం లేదు అని అంది. తల్లిగా నేనిలా అనవచ్చో అనకూడదో నాకు తెలీదు.
స్వార్థం అంటూ ఉంటుంది కదమ్మా, తల్లికి మరీ ఉంటుంది బిడ్డల పట్ల మంచి జరగాలని. ఈ మధ్యన చాలా పెళ్ళిళ్ళు అమ్మాయిలే అబ్బాయిల కన్నా పెద్ద వయసు ఉంటుందమ్మా. నిన్నే అనుకుంటాను టీవీలో కూడా చూపెట్టారు, ఆ హీరో కన్నా హీరోయిన్ వయసు పెద్దదని. అలాంటప్పుడు అబ్బాయి బాగున్నాడు, అది కాకుండా మగదిక్కు లేని సంసారం, మీ అన్నయ్య ఉన్నా లేనట్లే లెక్క, ఏడాదికి ఒకసారి కూడా వాడు రాడు. ఇక నీకు ఇటువంటి మంచి సంబంధం జరిగితే నాకు నిశ్చయంత అమ్మ అందే. ఇది మంచి సంబంధం అని ఎందుకు చెప్తున్నావు, ఎలా తెలిసిపోయింది ఏమిటి అందే. ఎలా ఏమిటమ్మా, మీ నాన్నగారు ఫ్రెండే కదా ఈ మ్యాచ్ తీసుకొచ్చారు. అతను మంచి సంబంధాలు తప్ప ఎలాంటివి పడితే అలాంటివి తీసుకురాడు అని అందే. అతను తీసుకొచ్చాడు సరే, ఇంకో విషయం నీకు తెలుసా, ఆశ్చర్యపోతావు అని అందే. ఏంటది అని అంది కంగారుగా. ఏంటా, అబ్బాయికి శాలరీ ఎంతో తెలుసా అని అందే. ఇంకా శాలరీ చూడడం మానవా తల్లి అని అందే. అమ్మా అని కోపంగా గట్టిగా అరిచి, చెప్పేది విను, నా జీతం ఎంతో నీకు తెలుసా అని అందే. ఏమోనమ్మా, నీ జీతం ఎంతో నేను అసలు పట్టించుకోను, అది గుర్తు కూడా లేదు అని అందే. అవును, నీకెందుకు గుర్తుంటుంది, నీకు గుర్తుండదు, సరే చెప్తా నేను. నాకు 3.5 లక్షల శాలరీ. ఆ అబ్బాయికి 1,00,000 అంట. అది స్టార్టప్ కంపెనీలో చేస్తున్నాడు. ఆ స్టార్టప్ కంపెనీ లాస్ వచ్చిందనుకో మూత పడిపోతుంది, అప్పుడు రోడ్డు మీద పడతాడు. అయినా ₹1,00,000 ఉన్న జీతగాడిన నేను పెళ్లి చేసుకునేది, అందుకే నా ఇన్ని సంవత్సరాలు ఆగాను అని కోపంగా గదిలోకి వెళ్ళి ఫడేలు మన తలుపు వేసుకుంది ప్రియ. అలా సోఫాలోనే కళ్ళనీళ్ళతో ఉండిపోయింది ప్రియ తల్లి. అంజలి దగ్గర నుంచి ఫోను కబాల్ని ఎత్తింది కోపంగా. చెప్పవే అని అందే. ఏంటే చెప్పవే అని నన్ను అడుగుతావు, నేను ఒక మ్యాచ్ చెప్పాను కదా, అది ఏం చేసావు ఆలోచించావా, నా మాటను. మీ ఇద్దరం ఇక్కడికి వచ్చేసి 12 ఏళ్ళు పైనే అయిపోయింది, నువ్వు ఇంకా సంబంధాలు చూస్తూనే ఉన్నావు. నేను చెప్పిన అబ్బాయితో మాట్లాడు, 1-2 సార్లు మాట్లాడు, ఇక్కడికి వచ్చాయి, తర్వాత నెమ్మదిగా ఆ శాలరీ పెరగకుండా ఉంటుందా అని అంది అంజలి. నోరు మూసుకోవే, నాకు కొంచెం టైం ఇవ్వవా అని అంది. ఇన్ని రోజులు టైం కావాలి, ఈలోగా అబ్బాయికి సంబంధం సెటిల్ అయిపోతే ఇంకొకటి అని అంది. అయిపోతే అయిపోని, అయినా నేను అంత తక్కువ శాలరీ ఉన్నవాడిని చేసుకోను అంది. ప్రియా, ప్రియా నువ్వు అస్సలు మారలేదే, 12 ఏళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నావు. ఒక్క నిమిషం ఆలోచించు ప్రియా, అమ్మకి ఎంత బాధగా ఉంటుంది కన్న కూతురికి పెళ్ళికి జరగకుండా కళ్ళ ముందే కనబడుతుంటే. మీ అమ్మగారి కోసం కూడా నువ్వు ఆలోచించవా అని అంది. చూడు ప్రియా, అమ్మల కోసం నాన్నల కోసం ఆలోచిస్తే మనం అనుకున్నవన్నీ జరుగుతాయా, తర్వాత జీవితం మీద విరక్తగా బాధతో బ్రతికేయాలా అని అంది. సరే సరే, నువ్వు మారవని నాకు తెలుసు, కానీ ఇండియాలోనైనా చూసుకోలేకపోయావా, మంచి సంబంధాలు ఏమైనా ఉన్నాయేమో. ఎందుకంటే యుఎస్ఏ నుంచి చాలామంది ఇండియా వచ్చి కంపెనీలు పెట్టేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ చాలా బాగుందంట. అసలు నిజం చెప్పాలంటే మా పిల్లలు సిటిజన్స్ అయిపోయారని నేను ఆలోచిస్తున్నాను, కానీ లేకపోతే నాకు కూడా ఇండియా వచ్చేయాలని ఉంది. ఇక్కడ ఏముందే, ఒక ఏడాది తిరిగితే బోర్ కొట్టేస్తుంది. ఫస్ట్లో అమ్మో అమెరికా అనుకునేదాన్ని, ఇప్పుడు అమ్మో అనుకునేటట్టు లేదు, అయ్యో అనుకుంటున్నాను. సరేలే, నా గురించి ఎందుకు, కానీ ఇండియాలోనైనా మ్యాచెస్ చూడమని ఎవరితోటైనా చెప్పవే. మీ అన్నయ్య ఉన్నాడు కదా బెంగళూరులో, పోనీ మీ అన్నయ్యతోటైనా చెప్పు అని అంతే. రాస్కెల్, వాడికి వాడి పెళ్ళం వాడి పిల్లలు తప్ప ప్రపంచమే కనబడటం లేదు, అయినా వాడు నాకు సంబంధాలు చూసేదేమిటి. నాకు నిన్ననే ఒక మ్యాచ్ వచ్చింది. అసలు నిజం చెప్పమంటావా, మీరిద్దరూ ఆ అబ్బాయిని చూస్తే నోరు తెల్లబెడతారు, ఏ హీరో కూడా పనికిరాడే అంత అందంగా ఉన్నాడు అని అంతే. దొంగ మొండ, ఇప్పుడా చెప్తున్నావు, లక్కీ ఛాన్స్ కొట్టేసావు. ఇంకేంటి, అంత అందగాడు అయితే నీ కళ్ళు మరీ నెత్తికెక్కేస్తాయి. ఇప్పుడు నీకు శాలరీ ఎక్కువనే కదా, నీ కళ్ళు 2 నెత్తి మీద ఉన్నాయి. ఇప్పుడు నీ హస్బెండ్ కూడా అందగాడైతే మాతో మాట్లాడతావో లేదో అని అంది. నోరు మూసుకొని నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఆ అబ్బాయి స్టార్టప్ కంపెనీలో పనిచేస్తున్నాడు అని ప్రియా అనగానే అర్థమైపోయింది కదా.
శాలరీ తక్కువై ఉంటుంది అంతేనా అని అందే. "ఆ, చాలా తక్కువ, ఇంత అంతా కాదు, ₹1,00,000 శాలరీ. అది అలా ఉంచు, వాడు నాకన్నా 4 ఇయర్స్ చిన్నోడు, వాడిని నేనెలా చేసుకుంటాను" అని అంది. అంజలి నోటి మాట రావడం లేదు. "ఏమిటే నువ్వు చెప్తున్నది" అని అంది. "అవునే, వాడు నాకన్నా 4 ఇయర్స్ చిన్న, అయినా వాడు నన్ను చూసిన దగ్గర నుంచి ఒక్క మాటలో చెప్పనా అని తల్లి ఎక్కడొచ్చిందేమో అని తలుపు వైపు చూసి నన్ను చూసి పిచ్చెక్కిపోతున్నాడు. నేను ఓకే చెప్తే నా వయసు దాచి అదే వాళ్ళ అమ్మకి వాళ్ళ అక్కలకి చెప్పకుండా నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటున్నాడు. నన్ను డైరెక్ట్‌గా అడిగేశాడు" అని అంది ప్రియ గర్వంగా. మై గాడ్! చాలా మంచోడిలాగా ఉన్నాడే అని అంది. "ఏం చూసి ఆ మాట చెప్తున్నావు" అని అంది. "ఏమి మాటలే, 4 ఏళ్ళు నీకన్నా చిన్నయినా సరే మ్యారేజ్ చేసుకుంటానని అడుగుతున్నాడంటే ఓకే చెప్పేయి అని అంది. "నీకు మతిగాని పోతుందా? వాడికి 1,00,000 అంట శాలరీ. అసలు అర్థం ఉందా? 1,00,000 ఉన్న శాలరీ వాడిని నేను చేసుకోవాలా? నీకు మనసెలా ఒప్పిందే" అని అంది. "చూడు ప్రియ, మనసు ఉండబట్టే చెప్తున్నాను. నువ్వు ఈ ఛాన్స్ పోగొట్టుకున్నావనుకో, నీకు రేపు ఇంకొక సంబంధం వచ్చినా వాడు నచ్చకపోవచ్చు. నాకైతే మాత్రం నువ్వు ఈ మ్యాచ్‌ని వదులుకోవడం ఎంత మాత్రం మంచిది కాదనిపిస్తుంది. నా మాట విను. ఓకే చెప్పేయి" అంది. "నోరు మూసుకో" అని గబాల్న ఫోన్ పెట్టేసింది ప్రియ. కళ్ళు మూసుకొని పడుకోవాలనని అనుకుంది గానీ ప్రియాకి నిద్ర పట్టడం లేదు. ధీరజే కనబడుతున్నాడు. ఎంత అందగాడు! ఇలాంటి వాళ్ళు అసలు సినీ ఫీల్డ్‌లో లేరేమో అనిపిస్తుంది. ఈ హీరోలు ఏమున్నారు? ఏదో మేకప్‌లు, గీకప్‌లు యేసుకొని కాస్త బాడీ బిల్డప్ చేసుకొని హీరోలమంటూ వచ్చేస్తున్నారు. ధీరజ్ ముందు వాళ్ళు ఎందుకు పనికిరారు అని మనసులో అనుకుంది. మరు నిమిషంలో అంజలి చెప్తున్నట్లు ₹1,00,000 శాలరీకి ఓకే చెప్పేస్తాను. ఎలా ఉంటుంది తన మానసిక స్థితి అని ఒక్క నిమిషం ఆలోచనలో పడింది. తన ముందు పెళ్ళిళ్ళైపోయి 12 సంవత్సరాలైపోయి 12 ఏళ్ల పిల్లలతో ఉన్న తన ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. తను ఎన్ని సంబంధాలు శాలరీ తక్కువని రిజెక్ట్ చేసింది. ఈరోజు నీరజ్ అందంగా ఉన్నాడని 1,00,000 శాలరీ వాడిని ఒప్పుకుంటే తనని తాను వంచుకున్నట్లే కదా. నో నో, అస్సలు అలా జరగడానికి వీల్లేదు. బాగుంటే మాత్రం 1,00,000 శాలరీ ఉన్నవాడిని తను చేసుకుంటే తన మనసుని తను సర్ది చెప్పుకోలేదు. ఎలాగో లేట్ అయింది. ఇంకో మ్యాచ్ రాకుండా ఉంటుందా? అది కాకపోతే ఇంకోటి, అస్సలు తను ఈ మ్యాచ్ గురించి అసలు ఆలోచించకూడదు. ఆలోచన రావడమే తడువుగా గబాల్న ఫోన్ తీసి ధీరజ్‌కి ఫోన్ చేసి ఐ యామ్ సారీ, మీరేమనుకోకండి, నాకు అబద్ధాలు ఆడడం ఇష్టం లేదు, బాయ్ అని ఫోన్ పెట్టేసింది. అటు నుంచి సమాధానం కోసం కూడా తను ఎదురు చూడలేదు. మనసంతా తేలిక అయిపోయింది. మంచం మీద బోర్లా పడుకుంది. ఎందుకో తెలియదు కళ్ళల్లో కొంచెం తడి చోటు చేసుకుంది. వెధవ వయసు ఇంత తొందరగా పరిగెడుతుందేమిటి? కనీసం 4 సంవత్సరాలు ముందు ధీరజ్ కనబడితే అప్పుడు ఆలోచించేదేమో, తక్కువ శాలరీ అయినా సరే, ఎందుకంటే అంత అందగాడు కదా అని కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆఫీసులో అడుగుపెట్టింది. స్టాఫ్ అంతా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఈరోజు ఇలా మాట్లాడేసుకుంటున్నారు, ఎండీ రాలేదా అని అనుకుంది. తన కొలీగ్ వచ్చి గోపాల్ అన్నాడు, ఈరోజు ఎండీ గారు కారు వాళ్ళ మిసెస్‌ది సంవత్సరీకం కదా అని అన్నాడు. అవును కదూ, మర్చిపోయాను, అప్పుడే 1 ఇయర్ అయిపోయిందా అని అంది ప్రియ. అవునండి, 1 ఇయర్ అయిపోయింది అని అన్నాడు. ప్రియ వర్క్ చేసుకోవడంలో బిజీ అయిపోయింది. మర్నాడు ఎందుకో తెలీదు ఆఫీస్‌కు బయలుదేరింది కానీ మనసంతా చికాకుగా అదోలాగుంది. ఆఫీస్‌కి వచ్చిన వెంటనే బెంగుళూరుకి ఫోన్ చేసింది.
"ఆ, చెప్పు ప్రియా, ఎలా ఉన్నావు? ఇంకా ఏమి మ్యాచ్ కుదరలేదా? ఇంకా ఎన్నాళ్ళు చూస్తావే? త్వరగా ఏదో ఒకటి చేసుకో. అమ్మ ఫోన్ చేస్తే తినేస్తుంది నన్ను పట్టుకొని. నువ్వైనా చెప్పురా దానిని త్వరగా మ్యారేజ్ చేసుకోమని. ఎందుకురా నన్ను ఇలా బాధ పెడుతున్నారు మీరిద్దరూ" అని. నిజమేనే పాపం. అమ్మ బాధని మనం కూడా అర్థం చేసుకోవాలి కదా! "నువ్వు అమ్మ గురించి కూడా ఆలోచించు. త్వరగా పెళ్లి చేసుకో" అని అన్నాడు. "చూడన్నయ్య, నాకు చేసుకోవాలనే ఉంది. కానీ రావాలి కదా!" అని అంది. "ఏంటా రావడం? చాలా మ్యాచ్‌లు వచ్చాయంట కదా! నువ్వేనంట కదా రిజెక్ట్ చేస్తున్నావు" అని అన్నాడు కాస్త కోపంగానే. "అవును, నేనే రిజెక్ట్ చేస్తున్నాను. నాకన్నా తక్కువ సాలరీ వాడొస్తే ఎలా చెప్పు" అని అంది. "చూడు ప్రియా, నువ్వు ఒకటి అర్థం చేసుకోవడం లేదు. నువ్వు ఏదో ఒకటి నిర్ణయం చేసుకోవాలి. నీకు నీకన్నా ఎక్కువ సాలరీ వాడు కావాలంటే దొరకొచ్చు, దొరకకపోవచ్చు. నువ్వు కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. అర్థం చేసుకో. నీకన్నా ఎక్కువ సాలరీ అంటే నీకు ఫస్ట్‌లో ఎంతుండేది? 1,00,000 ఉండేది. అలా అలా పెరిగిపోయింది. మరి నీ వయసు కూడా అలా అలా పెరిగిపోయింది కదా! నీ వయసుతో పాటు సాలరీ కూడా పెరిగింది. మరి నీకొచ్చే వాడికి కూడా నీ అంత సాలరీ ఉండాలని అనుకోవడం రాంగ్ ఏమో అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించు. కాస్త తగ్గినా ఓకే చెప్పేయి. ఇంకెన్నాళ్ళు చూస్తావు అని అన్నాడు. నోరు ముయ్యిరా అన్నయ్యవైపోయావు గానీ, లేతే 2 తన్నాలని ఉంది. ఏంటి? ఈ మాట ముందు చెప్పలేకపోయావా? నీ మనసుని నువ్వు సాటిస్ఫై చేసుకోవాలి. నీకు నచ్చినట్లు నువ్వుండని నువ్వే కదరా నాకు హితబోధ చేశావు అని అంది. బావుందమ్మా, బావుంది. నా మీదకి నెట్టేస్తున్నావా నెపం? అప్పుడు నువ్వు నీ వయసెంత? జస్ట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యావు. దొరుకుతుందిలే అనుకున్నాను. గానీ ఏళ్ళు గడుస్తున్న కొద్దీ నీ వయసు పెరిగిపోతున్నది అన్న సంగతి మర్చిపోతున్నావా? దాన్ని బట్టి కదా నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వేమన్నా చిన్న పిల్లవా నేను ఫీడింగ్ చేయడానికి? సరే, నాకు పనుంది అని కోపంగా పెట్టేసాడు. ఛ! అనవసరంగా వీడికి ఫోన్ చేశాను. రాస్కెల్. అప్పుడేమో అలా చెప్పాడు. ఇప్పుడేమో ఇలా అంటున్నాడు. నా మీదకి తప్పుని నెట్టేస్తున్నావా అని అంటున్నాడు. ఛ! అని కోపంగా అనుకుంది ప్రియ. మర్నాడు ఎండీ సుధాకర్ రూమ్‌లోకి అడుగుపెట్టింది. "గుడ్ మార్నింగ్ సార్" అని అంది. "వెరీ గుడ్ మార్నింగ్. రండి కూర్చోండి" అని అన్నాడు. "సార్ ఎలా ఉన్నారు? నిన్న అదే మేడం గారి ఇది జరిగిందట కదా! చూస్తుండగానే 1 ఇయర్ గడిచిపోయింది సార్" అని అంది. "అవును ప్రియ, కరెక్ట్‌గా చెప్పావు. గానీ మీ అందరికీ 1 ఇయర్ చూస్తుండగానే గడిచిపోయింది అని అన్నారు గానీ, నేను ఈ 1 ఇయర్ చాలా లోన్‌లీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నీకు తెలుసో తెలీదో నాకు పిల్లలు లేరు. నేను చాలా మటుకు డబ్బు ఆర్ఫనేజ్ హోమ్‌కి ఇచ్చేస్తుంటాను. అసలు నేను నా వైఫ్ బ్రతికుండగా ఒక బాబునో, పాపనో దత్తత తీసుకుందాం అని అన్నాను. కానీ ఆవిడెందుకో ఒప్పుకోలేదు. వద్దులెండి అనేసింది. తనకే ఆ కోరిక లేనప్పుడు నాకు మాత్రం ఏముంటుంది చెప్పు? అందుకే నేను సైలెంట్ అయిపోయాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, ప్రియ, లోన్‌లీగా ఉండడం చాలా నరకం అని అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియక, సార్, నా ప్రాజెక్ట్ అయిపోయింది సార్. కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది అని అడుగుదామని వచ్చాను అని అంది. ఏంటి అప్పుడే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందా అని అన్నాడు. ఇంకొక 2 డేస్‌లో అయిపోతుంది సార్. చాలా బాగా వచ్చింది. అదే మీతో మాట్లాడదామని వచ్చాను అని అంది. ప్రియ, నీతో నేను ఈరోజు కొంచెంసేపు మాట్లాడాలి. నాకు టైం కేటాయిస్తావా అని అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది. పాపం భార్య చనిపోయి ఉన్నాడు కదా! తన పర్సనల్ విషయాలు నాతో షేర్ చేసుకుంటాడేమో అనుకుని ఓకే సార్ అని అంది. చూడు ప్రియ, నువ్వంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది అని సుధాకర్ అనగానే థ్యాంక్ యూ సార్ అంది. నువ్వు కూడా నా మీద కాస్త అభిమానం చూపెడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని అన్నాడు. కంగారుగా చూసి, నేను చూపెట్టడం ఏమిటి సార్?
మీరంటే ఎప్పుడు నాకు రెస్పెక్ట్ ఉంది అని అంది. రెస్పెక్ట్ కాదు ప్రియా, నేను కోరుకున్నది నీ దగ్గర నుంచి అభిమానం అన్నాడు. కాస్త కోపంగానే అంది. వాట్ సార్, అభిమానం ఏమిటి, మీరు ఏం మాట్లాడుతున్నారు అని అంది. ప్లీజ్ నువ్వు అలా కోపం తెచ్చుకోకు ప్రియా, నేను నీ పట్ల ఎప్పుడు గౌరవంగా అభిమానంగానే ఉంటాను అన్నాడు. సరే సార్, రెస్పెక్ట్ వేరు అభిమానం వేరు, అసలు మీరు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు నాతో, ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావడం లేదు అని అంది. సరే, నేను అర్థం అయ్యేటట్లు చెప్తాను. ఇప్పుడు నా ఏజ్ ఎంతో తెలుసా ప్రియా నీకు అన్నాడు. వాట్ సార్, మీ ఏజ్ నాకెందుకండి అని అంది. అది కాదు ప్రియా, నా ఏజ్ ఎంతో నీకు తెలుసా అని అడుగుతున్నాను. నాకు అవసరం లేదు సార్, మీ ఏజ్ ఎంత అయితే నాకెందుకు అని అంది. జస్ట్ 50 ఇయర్సే ప్రియా అన్నాడు. సార్, మీకు 50 అయినా 60 అయినా నాకెందుకు సార్ అంది. ఎందుకో ఒళ్ళు మండిపోతుంది ప్రియాకి. నేను చెప్పేది విను ప్రియా, నన్ను మా చుట్టాలందరూ మ్యారేజ్ చేసుకోమని బలవంతం చేస్తున్నారు. చాలామంది అమ్మాయిల్ని ఇస్తామని కూడా నాకు ప్రపోజ్ పంపారు. కానీ అన్నాడు. ఓ, అర్థమైంది సార్, రేపు పెళ్లి చేసుకుంటే మా అందరికీ తెలిస్తే మిమ్మల్ని మేమందరం వేరే విధంగా, అదే సార్ ఎండి గారు భార్యను మర్చిపోయి పెళ్లి చేసేసుకున్నారు అని అనుకుంటామని కదా మీ బాధ. లేదు సార్, మనకు నచ్చినట్లు మనం ఉండొచ్చు, అదే నా ఫిలాసఫీ. మీకు నచ్చినట్లు మీరు ఉండండి సార్, హ్యాపీగా పెళ్లి చేసుకోండి, మీకు చాలా లైఫ్ ఉంది కదా అని అంది. చిన్నగా నవ్వాడు. గుడ్, నాకు ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు ప్రియా అన్నాడు. వాట్ సార్, నేను మీకు నచ్చడం ఏమిటి అంత కోపంగా. నేను చెప్పేది విను ప్రియా, నాకు మ్యారేజ్ చేసుకోవాలని ఉంది అని అన్నాడు. కాస్త కంగారుగా కోపంగా, చెప్పాను కదా సార్ మీకు నచ్చినట్లు మీరు ఉండమని అంది. నేను ఉంటాను ప్రియా, మరి నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకేమైనా అభ్యంతరం ఉందా అన్నాడు. షాక్ అయిపోయింది, నోరు తెల్లబెట్టి అలా చూస్తూ ఉండిపోయింది. చెప్పు ప్రియా అన్నాడు. వాట్ డూ యూ మీన్, ఏమిటి మీరు అంటున్నది, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలా, అసలు మీకు బుద్ధి ఉందా అని అంది. కాస్త కోపంగానే అన్నాడు. నేను ఏమీ నిన్ను నాకు టైం పాస్ చేయడానికి రమ్మని నేను అడగడం లేదు కదా, మ్యారేజ్ చేసుకోమని అడుగుతున్నాను, దానికి ఎందుకు ప్రియా అంత కోపం తెచ్చుకుంటున్నా అని అన్నాడు. కోపమా, అదే ఇంకొకరైతే చెప్పు తీసుకొట్టేదాన్ని, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలా, 50 ఇయర్స్ మీకు, అసలు బుద్ధి ఉందా, ఎలా అడిగారు నన్ను మీరు అని అంది. ఏ ప్రియా, నీకు మటుకు చిన్న వయసా, నీకు ఇప్పుడు ఏజ్ ఎంతో తెలుసా అని అన్నాడు. నా ఏజ్ ఎంతైతే మీకెందుకు, నన్ ఆఫ్ యువర్ బిజినెస్, మర్యాదగా మాట్లాడండి అని అంది. నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను ప్రియా, అంతేగాని తొందరపడి నిన్ను అడిగేలేదు. ఆఫ్ కోర్స్ నువ్వు మ్యారేజ్ చేసుకున్నావే అనుకో, నన్ను కాదు వేరే వాళ్ళది, అప్పుడు నీకు పిల్లలు పుడతారు అనుకుంటున్నావా, నీ ఏజ్కి అసలు పిల్లలు పుట్టరు. నిన్న మొన్న సర్వే కూడా వచ్చింది చూసావా, అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి పిల్లలు పుట్టడం గగనం అయిపోతుందట. అవన్నీ వివరాలు నేను చెప్పను, కానీ ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కే అనుకుంటుంటే నీ ఏజ్ కూడా అయిపోయింది. నిన్న ఒక స్పెషల్ ప్రోగ్రాం వచ్చింది, చూడలేదా నువ్వు, ఆడవాళ్ళకి 30 నుంచి 35 ఇయర్స్, ఆహా అయితే ఇంకో 2 ఏళ్ళు అంటే 37, 38 అనుకో పోనీ, అప్పుడు వరకే అండాలు ఉత్పత్తి అవుతాయట. చాలా కష్టం అంట పిల్లలు పుట్టడం, ఒకరు ఇద్దరికి పుడితే అది లాటరీ వచ్చినట్లట. క్లియర్గా గైనకాలజిస్ట్ చెప్పింది డిబేట్లో. ఎంతోమంది మాకు పిల్లలు పుట్టడం లేదని ఆవిడ్ని ప్రశ్నల వర్షం కురిపించారు. అప్పుడు ఆవిడ ఏం చెప్పిందో తెలుసా, అసలు మన దేశం ఎంత ఘోరంగా తయారైందంటే ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చూడటం లేదు, సంపాదన మీద వాళ్ళ కళ్ళు పడ్డాయి,
తమ కాళ్ళ మీద తాము నిలబడి ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక కారు కొనుక్కోవాలని ఇలా ఉద్యోగాలు చేసుకుంటూ పోతున్నారు. తర్వాత మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు తమకంటే ఎక్కువ సంపాదించినోడో, లేకపోతే తమతో పాటు సమానంగా సంపాదించినోడో కావాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇదంతా జరగాలంటే చాలా కష్టం అని ఎండి అంటుండగానే, వాటండి ఏమిటి మీరు మాట్లాడుతున్నది? ఈ వెధవ సోదంతా నాకెందుకు చెప్తున్నారు? అయినా నా గురించి మీరెవరు మాట్లాడడానికి అని రయ్యమని కుర్చీలోంచి లేవబోయింది. ప్లీజ్ ప్రియా, నేను చెప్పేది విను. ఇప్పుడు నీ వయసు ఆల్రెడీ 40కి రీచ్ అయిపోతున్నాయి దగ్గర దగ్గర, అవునా కాదా? అయితే అందే. ఒకసారి ఆలోచించు ప్రియా, నువ్వు ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నా నువ్వు ఇన్నాళ్ళు ఎందుకు ఆగిపోయావో కూడా నేను తెలియనంత ఫూల్నేమీ కాదు. ఇంత అందగత్తివి, నిన్ను ఎవరైనా కళ్ళకు అద్దుకొని పెళ్లి చేసుకుంటారు. కానీ నువ్వు దేని గురించి వెయిట్ చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నీకన్నా పెద్ద స్టేటస్ ఒకటి కావాలి, అవును అంతేనా అన్నాడు. ఎస్, అవును అంతే, అందుకనే నేను ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. అయితే ఏమంటారు అని అంది. అందుకే నేను చెప్పదలుచుకున్నది స్ట్రైట్గా చెప్పేస్తున్నాను. నా శాలరీ ఎంతో తెలుసా? 15 lakhs. నా ఏజ్ 50 years. నాకు 2 విల్లాలు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి. నా శాలరీ అంతా నీ అకౌంట్లో వేయించేస్తాను. ఇంతకన్నా నీకు ఇంకేం కావాలి? నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకున్నా ఇలాంటి లైఫ్ వస్తుందా? చెప్పు చెప్పు ప్రియా, నన్ను చేసుకుంటే నీకు లాభమే కానీ నష్టమేం లేదు అని అన్నాడు. నోరు ముయ్ అని గట్టిగా పిచ్చి పట్టినట్లు అరిచింది ప్రియ. షాక్ అయ్యాడు ఎండి సుధాకర్. చాలా ఘోరంగా చనువిచ్చాను కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను అని అడుగుతున్నాను కానీ ఇంకేం కాదు కదా, ఎందుకు అలా పిచ్చి పట్టినట్లు అరుస్తున్నావు అన్నాడు కోపంగా సుధాకర్. ఇంకోసారి అరుస్తాను, నోరు మూసుకో. నీకు నాకు మ్యారేజా? అసలు నీకెంత ధైర్యం? ఇంకొకసారి నువ్వు ఆ మాట అన్నావో నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు. చచా, ఇంత మర్యాద తక్కువ వాడివని నేను అనుకోలేదు. నీకు నీ ఆఫీస్కి గుడ్ బై అని గబగబా బయటకు వచ్చేసింది. అప్పటికే బయట ఉన్న స్టాఫ్ ఏదో జరుగుతున్నట్లు అరుపులు కాస్త వినిపించి ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. గబాల్న తన క్యాబిన్లోకి వెళ్ళి కుప్ప కూలిపోయింది ప్రియ. కళ్ళల్లోంచి కన్నీళ్ళు ఏకదాటిగా కారిపోతున్నాయి. రాస్కెల్ ఎంత ఘోరంగా మాట్లాడాడు! వాడిని నేను పెళ్లి చేసుకోవాలా? వాడికి 2 ఇల్లులు ఉన్నాయా? వాడి శాలరీ 15 lakhs. అయితే మాత్రం అంత ధైర్యంగా ఎలా అనగలిగాడు? మై గాడ్, వాడిని వెళ్ళి పొడి చేయాలని ఉంది అని అనుకున్న ప్రియ ఎందుకో తెలీదు కొల్లున 2 చేతుల మధ్య ముఖం పెట్టుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. సమయం దొర్లుతున్న ప్రియ దుఃఖం ఆగడం లేదు. అలా ఏడుస్తూనే ఉంది 2 చేతుల మధ్య ముఖం పెట్టుకొని. నెమ్మదిగా ఎవరో క్యాబిన్ తలుపు తీసుకొని లోపలికి వచ్చినట్లు అనిపించింది. చివ్వును తలెత్తి చూసి గబాల్న చున్నీతో కళ్ళు తుడుచుకుంది. సారీ ప్రియ గారు, ఐ ఆమ్ వెరీ సారీ. చాలా ఆ రాస్కెల్ మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాడు. వాడి కళ్ళు మీ మీద పడ్డాయన్నమాట. ఇన్నాళ్ళు వాడి వైఫ్ ఉండబట్టి వెధవేషాలు వేయలేదు. ఎప్పుడైతే వాడి భార్య సంవత్సరీకం అయిపోయిందో వాడికి తిరిగి హుషారు వచ్చేసినట్టుంది. మిమ్మల్ని చాలా ఘోరంగా ఏదో అని ఉంటాడు. ఏదో ఏమిట్లేండి, వాడు అనకూడని మాటలే అని ఉంటాడు. మీరు అసలే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా మంచి మనిషి. ఒక్కటండి ప్రియ గారు, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు. వాడిని వదిలేయండి, వాడిని అసలు పట్టించుకోకండి.
ప్లీజ్ మీరు మామూలు అవ్వండి, నాకు చాలా బాధగా ఉంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే అన్నాడు గోపాల్. ఓహో, వీళ్ళు ఇలా అర్థం చేసుకున్నారా? కానీ ఏం మాట్లాడకుండానే అదేం లేదు, కొంచెం కోపం వచ్చింది అంతే, రాస్కెల్ అని ఒకసారి ఎండీని తిట్టుకొని, గోపాల్ గారు నేను రేపు నుంచి ఈ ఆఫీస్కి రాను, రిజైన్ ఇచ్చేస్తున్నాను అని రయ్యమని బ్యాగ్ భుజాన వేసుకొని బయటకు అడుగులు వేసింది ప్రియ. కారు డ్రైవింగ్ చేస్తుందే కానీ ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. బీటెక్లో తమ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్, ఒకరితో ఒకరు అన్నీ షేర్ చేసుకునేవారు. తెలిసి తెలియని వయసు అంటారు, అందుకేనేమో తమ ముగ్గురు ఎన్నో కలలు కన్నారు. యుఎస్ఏలో ఉన్నట్లు, వాళ్ళ ఫ్రెండ్షిప్ అలా కొనసాగుతున్నట్లు, వాళ్ళ హస్బెండ్స్ ముగ్గురు కూడా ఫ్రెండ్స్ అయిపోయినట్లు, అలా ఎన్ని కళలో. అందుకేనేమో కళలు కళ్ళలైపోతాయని అంటూ ఉంటారు. వాళ్ళ కళ్ళల సంగతి ఏమో కానీ తన కళ కళ్ళలైపోయింది. ఈరోజు ఆ నీచుడు నోటి వెంట ఆ మాట విన్నా దగ్గర నుంచి నిజం చెప్పాలంటే చచ్చిపోవాలనిపిస్తుంది. తనది ఇంత నీచమైన బ్రతుకైపోయిందా? ఒక రెండో పెళ్లివాడు, 50 ఏళ్ళు నిండినవాడు తనని దర్జాగా పెళ్లి చేసుకుంటాను అని అడిగాడంటే తను అంత దిగజారిపోయినట్లే కదా. లేకపోతే అంత ధైర్యంగా ఎలా అడగగలుగుతాడు? దానికేముంది, వాడు మగాడు కదా ఎంతైనా, అందుకే దర్జాగా అడిగేశాడు. కానీ తను తప్పు చేసిందే. గబాలను వంగి చెప్పు తీసుకొని వాడిని వాయి కొట్టవలసింది, వాడిని చెతక్కొట్టవలసింది. అప్పుడు తను బాధపడేది కాదు. అవును, తను ఇంత ఏడ్చేది కూడా కాదు. చాచా, చూస్తుండగా తన జీవితం ఇలా అయిపోయిందేమిటి? తను సంపాదిస్తున్న 3.5 లక్షల జీతం తనకి ఈరోజు సంతోషాన్ని ఎందుకు ఇవ్వడం లేదు? అసలు లోపం ఎక్కడుంది? తనలోనేనా? అవును, తనలోనే. తను ఇంతలా ఆలోచించుంటే తను ఇన్నాళ్ళు వచ్చిన మ్యాచ్లన్నీ వదలకపోను. అందులో ఏదో ఒకటి తను కాంప్రమైజ్ అయితే మ్యారేజ్ అయిపోను. ఆ రోగ్ అన్నట్లు తను బిడ్డలు కనడానికి పనికిరాదా? ఏడ్చాడు వెధవ. వాడి మాటలు తను నమ్ముతుందేమిటి అని కారు డ్రైవ్ చేస్తుందే కానీ ఎందుకో తెలీదు చేతులు వణకసాగాయి. ఒక్క నిమిషం కారు ఆపి ట్యాంక్ బండ్ దగ్గరకు వెళ్ళి ఆ బెంచి మీద కూర్చుంది. కళ్ళల్లోంచి నీళ్లు అలా జారుతూనే ఉన్నాయి. తను అంత చదువుకుంది, ఇలా ఎందుకు ఆలోచించలేదు అప్పుడు? తన కళ్ళు బైర్లు కమ్మాయా, లేకపోతే ఇందాక అన్నట్లు తెలిసి తెలియని వయసా? తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడ్డారు, తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయారు, ఇలాంటివి వింటూ ఉండేది తను. కానీ తను బీటెక్ పూర్తి చేసింది, ఉద్యోగం చేసింది కొన్నాళ్ళు. వాళ్ళు కూడా తన ఫ్రెండ్స్ తనతో పాటు ఉద్యోగం చేశారు. తర్వాత వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు మ్యారేజ్ చేసుకోమని తొందర పెట్టడంతో ఓకే చెప్పేశారు. కానీ తను మాత్రం నాన్నగారు ఎంత చెప్తున్నా వినలేదు. అమ్మ అయితే తన ముందు గట్టిగా మాట్లాడలేదు. ఇదంతా తను ఈరోజు ఇలా ఉండిపోవడానికి కారణం అయ్యాయా? ఏమో, ఏమీ తెలియడం లేదు.
ఒకటి మాత్రం తెలుస్తుంది, తను సంబంధాలు చూస్తూ ఉండగానే తన వయసు చాలా పెరిగిపోయింది. ఆ దరిద్రుడు ఎండి గాడు అన్నట్లు తనని రెండో పెళ్లివాడు అడిగే స్థితికి వచ్చింది. అంటే తనని ఇక మీదట రెండో మ్యారేజ్ వాళ్ళు అడుగుతారా? చచా! అలా అయితే ధీరజ్ ఎందుకు తనని మ్యారేజ్ చేసుకుంటానని అడిగాడు? ఈ వెధవకే తను అలా అనిపించింది. బీ బ్రేవ్ ప్రియా, ఎందుకు ఆ వెధవెవడో అన్నాడని అంత కుమిలిపోతున్నావు అని తనని తాను ఓదార్చుకోవడానికి ప్రయత్నించింది ప్రియా. కానీ ఎందుకో తెలియదు, కళ్ళల్లో నీళ్లు అలా నిండుతూనే ఉన్నాయి. ఆలోచనలో ఉండగానే ప్రియా ఫోను రింగ్ అయింది. గబాలనెత్తింది. ఏమే ప్రియా, నేను రమ్యని అని అంది. ఒక్క నిమిషం కంగారు పడింది. ఫోన్ ఎత్తాలా వద్దా అన్నట్లు. కానీ అప్పటికే రమ్య మాట్లాడడం మొదలు పెట్టేసింది. ప్రియా, నేను అంజలి అంతా నాతో చెప్పింది. పిచ్చి మొద్దు అంత అందగాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగితే ఇంకా ఎందుకే ఆలోచిస్తున్నావు? నీకో విషయం చెప్పనా? ఇప్పుడు అవుతున్న మ్యారేజుల్లో అమ్మాయిల వయసే ఎక్కువగా ఉంటుంది. పాపం అబ్బాయిలు అసలు పట్టించుకోవడం లేదు. అందులోకి అంజలి చెప్పింది, అందగాడంట కదా, ఇంకా దేనికే ఆలోచిస్తున్నావు? నీ శాలరీ మండిపోను. ఇంకా శాలరీ నీకు ఎక్కువ కావాలని అనుకుంటున్నావా? ఏం చేసుకుంటావా శాలరీ అంతా? నీకు ఒకటి చెప్పనా? చెబితే ఆశ్చర్యపోతావు. నేను చాలా తక్కువ శాలరీ అప్పుడు మా ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. 10 ఏళ్ళ దాకా ఆ శాలరీ అలా పెరుగుతూ పెరుగుతూ వచ్చింది. కానీ అదృష్టం బాగుండి అతను వేరే కంపెనీకి ట్రై చేసుకున్నారు. అక్కడ తన ప్రాజెక్టు సక్సెస్ కావడంతో సడన్గా 350Kకి వెళ్ళిపోయారు. అసలు నేను ఈ విషయం అంజలితో చెప్పబోతే, అబ్బా శాలరీ విషయం ఎత్తొద్దే, నాకు ప్రియే గుర్తొస్తుంది. మనం సంతోషంగా ఉన్నామా లేదా అన్నది చూసుకోవాలి. మన ఇద్దరి జీవితాలు బాగున్నాయి, ప్రియ కూడా ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుంది అని అంతే. మేమిద్దరం నీ మ్యారేజ్ కావాలని ఎంత ఆ భగవంతుడిని కోరుకుంటున్నామో తెలుసా? మొన్న మా ఇద్దరు ఫ్యామిలీస్ కలుసుకున్నప్పుడు మేమిద్దరం మొక్కు కట్టాం, ఇక్కడ ఉన్న బాలాజీ టెంపుల్లో నీకు త్వరగా మ్యారేజ్ అవ్వాలని. ప్రియా, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ అబ్బాయి అదేనే ధీరజ్ అంట కదా, అందానికి తగ్గట్టే ఉంది పేరు కూడా. అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవడానికి ఓకే చెప్పే. నా మాట విను. నువ్వు అబ్బాయి ఎంత మంచివాడో ఈ ఒక్క విషయంలోనూ నువ్వు తెలుసుకోవచ్చు. నువ్వు ఒక ప్రక్కన నాకు 3.5 మీకు 1 అని కూడా అన్నావంట కదా, అది ఆ అబ్బాయి తప్పు పట్టలేదు. ఎందుకంటే ₹1,00,000 వైఫ్ని బ్రహ్మాండంగా చూసుకోగలను అన్న ధీమా అబ్బాయికి ఉంది. అందుకనే ఒక్క వయసు దగ్గరే మ్యాచ్ ఎక్కడ పోతుందో అన్నట్లు నీ వయసు కూడా ఇంట్లో దాచి చెబుతానన్నాడు. ఇంత మంచి అబ్బాయి నీకు మరెక్కడా దొరకడు. నా మాట విని వెంటనే చెప్పే. అంజలి ఇప్పుడే నాకు చెప్పింది. వెంటనే నేను నీకు ఫోన్ చేస్తున్నాను. ఎందుకో తెలుసా? ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. ప్లీజ్ ప్రియా, నువ్వు తొందరగా అబ్బాయికి ఓకే చెప్పే, లేకపోతే అబ్బాయికి వేరే మ్యాచ్ ఏదైనా కుదిరిపోవచ్చు. ఒక్కటి నువ్వు అర్థం చేసుకోవే, మీ అమ్మగారు కూడా ఒంటరిగా ఉన్నారు. ఆవిడికి కూతురుగా నువ్వు సంతోషాన్ని ఇవ్వవా? ప్లీజ్ ప్రియా, శాలరీ గురించి అసలు పట్టించుకోకు. అసలు నీకు ఈ శాలరీ పిచ్చి ఇంత ఎక్కువైపోయింది ఏమిటే? ఏం చేసుకుంటావు ఆ డబ్బంతా చెప్పు అని అంది రమ్య. ప్రియ మాట్లాడకపోవడంతో, ఏమే జవాబు చెప్పో, నా మాటలు నీకు కోపం తెప్పిస్తున్నాయి కదూ అని అంది బాధగా.
కాదు రమ్య, నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. నా స్వార్థం కోసం నేను అంత పెద్ద అబద్ధం ఆడి అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకుంటాను చెప్పు? నా మనసు ఒప్పుకోవడం లేదు అని అంది ప్రియ. నాకు తెలిసే నువ్వు పైకి అలా అంటున్నావు, కానీ నీ మనసులో ఏముందో నాకు తెలుసు. అబ్బాయికి ₹1,00,000 శాలరీ అని నీ మనసు ఒప్పుకోవడం లేదు. నీ మనసు తెలియనంత పిచ్చిదాన్నేమీ కాదు. ఇక మేము అంతకన్నా ఏం చెప్పలేము. పాపం అంజలి కూడా అది అంత బిజీ లైఫ్లో కూడా నాకు ఫోన్ చేసి ప్రియా ఎందుకు ఇలా చేస్తుంది అని బాధపడుతూ ఉంటుంది. ఇక నీకు దండం తల్లి, నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. నీ ముందు ఎన్ని మాటలు చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు అయిపోతుంది. సరే నేను ఉంటాను, మరొక్కసారి ఆలోచించు అని గబాల్న ఫోన్ పెట్టేసింది రమ్య. చేతిలో ఉన్న ఫోన్ వైపు చూసి అలా ఉండిపోయింది ప్రియ. ఏదో గుర్తు వచ్చిన దానిలాగా గబాల్న లేచి తిరిగి కారు దగ్గరకు నడిచి ఇంటి దారి పట్టింది. డ్రైవ్ చేస్తుందే కానీ కళ్ళల్లో నీళ్లు అలా నిండుతూనే ఉన్నాయి. ఏమిటి రమ్యకి, అంజలికి తనంటే అంత ఇష్టం? దీన్నే అంటారేమో స్నేహానికి ఉన్న విలువ మరి దేనికి లేదని. ఇలాంటి స్నేహితులు తనకు ఉండడం నిజంగా తన అదృష్టం. లేకపోతే వాళ్ళకెందుకు తన గురించి, తన మ్యారేజ్ గురించి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఇప్పుడు నేనేం చేయను, నా చేతుల్లో ఏమీ లేకుండా అయిపోయింది అని అనుకుంటూ కారు డ్రైవ్ చేయసాగింది ప్రియ. తనని తాను సమర్థించుకుంటుందా, తన చేతుల్లో ఏమీ లేకుండా అయిపోయిందని? మరి ధీరజ్ తనని ఎంత అభిమానించాడు, ఎంత అభిమానంగా మాట్లాడాడు తన గురించి. అదే తన ఏజ్ గురించి తన తల్లికి, తన సిస్టర్స్ కూడా చెప్పనన్నాడు. తను ఎంత బాగుంటే మాత్రం ఈ దరిద్రుడు ఎండి గాడు అనుకున్నట్లు తన వలన పిల్లలు పుడతారో లేదో అన్న ఆలోచన రాలేదా? ఒకవేళ ఆలోచన వస్తే ధీరజ్ కూడా తనని పెళ్లి చేసుకుంటాను అని అనేవాడు కాదేమో. కారు వెళ్ళి ఇంటి ముందు ఆగింది. ఇంట్లోకి అడుగుపెట్టిన ప్రియ వైపు, అమ్మ అలా ఉన్నావేమిటి? చాలా నీరసంగా కనిపిస్తున్నావు. అంతేకాదు ఇంత వేళ అయిందేమిటి? ఎప్పుడు పెందలాడే వచ్చేసేదానివి, ఏమైంది తల్లి అని గాబరాగా దగ్గరికి వచ్చి ప్రియని పలకరించింది. తల్లి అమ్మా అని అంది. ఏమిటి తల్లి, ఏం జరిగింది అని అంది. ఏం చెప్పాలో తెలియక, అమ్మా కొంచెం తలనొప్పిగా ఉంది, సోఫాలో కూర్చుంటావా అని అంది. అదేంటి తల్లి తలనొప్పి అంటున్నావు, వేడిగా కాఫీ చేసి తీసుకొస్తాను, నేను ఎప్పుడూ అమృతాంజనం రాసుకుంటూ ఉంటాను, రాయినా అమ్మ, ఉండు వేడిగా కాఫీ తెస్తాను అని 2 అడుగులు వేయబోయింది. వద్దమ్మా, నాకు ఇప్పుడు కాఫీ అది ఏమీ వద్దు, నువ్వు ఒక్కసారి కూర్చో అని అంది. నేనా అని గబాల్న సోఫాలో కూర్చుంది. అమ్మ నీ ఒడిలో తల పెట్టి పడుకోవాలని ఉంది, నీ చేతులతో నా తల మీద కాస్త రుద్దితే చాలు అని తల్లి ఒడిలో తలపెట్టి కళ్ళు మూసుకుంది. ఏమైందమ్మా, అంత తలనొప్పిగా ఉందా అని కూతుర్ని నుదుటి మీద చేతులు వేసి సుతారంగా నొక్కసాగింది. అమ్మా నీకేమైనా పని ఉందా, కాసేపు ఇలాగా నా తల నొక్కగలవా అని అంది ప్రియ. అదేంటి తల్లి, నాకేం పని ఉంటుంది చెప్పు, నీకే కాస్త వేడిగా కాఫీ తెస్తాను. అంతేకాదమ్మా, నీకు దిష్టి పడి ఉంటుంది, అందుకే అంత తలనొప్పి వచ్చింది, దిష్టి కూడా తీసేస్తాను. పాపిష్టి కళ్ళు ఎవరివో పడ్డాయి తల్లి అని, మరి నేను వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురానా అని అంది. కంగారుగా తల్లిని లేవకుండా అడ్డుకొని
వద్దమ్మా, నువ్వు ఇలాగే ఉండు. నీ ఒడిలో పడుకుంటే తలనొప్పి నెమ్మదిగా తగ్గిపోతుంది అని గబాల్న తల్లి చెయ్యి గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది. ఏమిటి తల్లి, చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఆఫీసులో ఏ గొడవ జరగలేదు కదా? అయినా ఇప్పటి వరకు ఎప్పుడు మీ ఆఫీసులో ఎటువంటి గొడవ జరిగినట్లు చెప్పలేదు. ఎందుకోనమ్మా ఈ తల్లి మనసు గిలగిలా కొట్టుకుంటుంది. నిన్నెప్పుడూ నేను ఇలా చూడలేదు, ఇంత డేలాగా, ఇంత నీరసపడిపోయి. ఏమైంది తల్లి అని అంది. తల్లి ఆతృత, ప్రేమ చూస్తుంటే ప్రియా కళ్ళల్లో నీళ్లు నిండాయి. అందుకే అమ్మని మించిన ప్రేమ మరెవరు అందించలేరు అని అంటారేమో. ఆలోచన రావడమే తడవుగా, అమ్మ, నిన్ను నేను చాలా బాధ పెట్టాను కదూ, ఇక మీదట నిన్ను బాధ పెట్టకుండా చూసుకుంటాను అని అంది. కంగారు పడిపోయింది ఆవిడ. ఏం జరిగిందమ్మా అని అంది. అయ్యో అమ్మ, ఏం జరగలేదు, నేను కాసేపు కళ్ళు మూసుకొని పడుకోనా అని అంది. అలాగే తల్లి, పడుకుందువు గాని నా మాట విను, వేడిగా కాఫీ తెస్తే నీకు బాగుంటుందని ఆ చేత్తోనే దిష్టి కూడా తీసేస్తాను అని అంది. అందుకేనమ్మా తల్లికెప్పుడు బిడ్డలు పసిపిల్లలే అని. నాకేం దిష్టి పడిపోలేదు కానీ నువ్వు కాసేపు ఇలాగే ఉండు. నీ ఒడిలో తల పెట్టుకుని పడుకుంటే చాలా హాయిగా ఉందమ్మా. ప్లీజ్ కాసేపు వెళ్ళొద్దు ఎక్కడికి అని తల్లి చేయిని మరింత గట్టిగా పట్టుకుంది ప్రియ. ఫ్రెండ్స్, విన్నారుగా ఈ కథ. మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఈ కాలంలో కొంతమంది అమ్మాయిలు ఇలా ప్రవర్తించడం లేదంటారా? నాకు తెలిసిన కొంతమంది అమ్మాయిలను చూసే నేను ఈ కథ రికార్డ్ చేశానండి. ఎందుకంటే నేను అప్పటికప్పుడు అనుకొని మాత్రమే ఈ కథని మీ ముందు ఉంచుతున్నాను. మరి ప్రియ కథ కొనసాగింపు కావాలని మీరు అనుకుంటే అదేనండి. ఎంతమంది అయితే ఈ కథను చూస్తారో వాళ్ళు ప్రియ జీవితం తర్వాత ఏమైంది అని అనుకుంటే మీరు కామెంట్లో తర్వాత ప్రియ జీవితం ఏ మలుపు తిరుగుతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే నేను సెకండ్ పార్ట్, అంటే దీని తర్వాత పార్ట్ తప్పకుండా నేను ఆలోచించి రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. అమ్మాయిలు జాగ్రత్త ఫస్ట్ పార్ట్ కన్నా రెండో పార్ట్ ఇంకా మనసుని హత్తుకునేలా చెప్పొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు ఎంతమంది అయితే నా కథ చూస్తారో వాళ్ళందరూ కూడా జస్ట్ దీని తర్వాత కథ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను 2 రోజుల్లోనే అప్లోడ్ చేసి పెడతాను. సరేనండి, ఉంటాను. బై, టేక్ కేర్.